సినిమాలకు ఏమైనా పాటలు రాసినావు? రాసిన ఏ సినిమా? రుద్రంగి సినిమాకి రాసిన. టైటిల్ సాంగ్ నేనే రాసిన, రుద్రంగి. రుద్రంగి రిలీజ్ అయింది కదా సినిమా ఇది? కైలాష్ కేర్ పాడింది ఈ పాట. నువ్వు రాసిన పాటలలో నీ క్లాస్మేట్స్ మీదనో మీ స్కూల్ మీదనో రాసిన పాటలు ఏమైనా ఉన్నాయి? ఏం రాయలే అంటే బాల్యం మీద రాసిన. బాల్యం మీద ఏది? వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి, దాగుడు మూతలు దండాకోర్ వీరి పేరేమి, కోతి బుట్టిందెందుకో కొమ్మలెక్కేటందుకో, కోతి బుట్టిందెందుకో కొమ్మలెక్కేటందుకో, అల్లం దురుగం ఇల్లం దురుగం ఆడినాటలు మదిలో పదిలములే, నా మదిలో పదిలములే, వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి, దాగుడు మూతలు దండాకోర్ వీరి పేరేమి, మెత్తని ఇసుకల దోపుడు పుల్లను ఆడిన సంగతి గురుతుందా, నలుగురు కలిసి నాలుగు రాళ్లను ఆడిన ఆటే గురుతుందా, చిన్నతనమంటే కొంటెతనమేలే, ఎన్ని ఏండ్లైనా తీయని జ్ఞాపకమే, ఈ మానవ జీవన పయనంలో బాల్యం అద్భుతమే, మన బాల్యం అద్భుతమే, ఆటలు మరిచి పాటలు మరిచి బాల్యం కనుమరుగవుతోంది, ఆండ్రాయిడ్ ఫోనులో ఆకలి మరిచి పబ్జితో పయనం కడుతోంది, మోపెడు బరువయ్యే ఆంగ్లం చదువుల్లో బస్సెక్కి బందీగా మారెను బాల్యంలో, మా ఊరు బడిలో ఎన్నో ఆటలు పాటలు నేర్చితమే, మా తరమే అద్భుతమే. ఇది ఎప్పుడు రాసిన పాట? ఇది కరోనా టైంలో రాసిన. కరోనా టైంలో ఊళ్ళో ఉన్నా కరోనా టైంలో. ఊళ్ళో ఉండి రాసిన పాట. ఈ పాటలు అందరూ రాయలేరు అంటే మీకు మీ తాత కొన్ని పద్యాలు రాయడం పాడడం, మీ నాన్న స్వతహాగానే బుర్రకథ చెప్పడం వలన అది గొంతు గాత్రం కూడా ట్రైనింగ్ ఎక్కడ తీసుకోలేదు, పాడుతూ పాడుతూ వచ్చింది అంతే కదా, అలోకి వచ్చేసింది అది. మీ నాన్న వాడి తత్వాలు ఏమన్నా వచ్చా నీకు? ఒకటి ఉండన్న అంటే తత్వాలు అంటే మా నాన్న బుర్రకథలో ఉండేవి ఒకటి రెండు తెలుసు అన్న. పాడగలవా? పాడతా. ఇప్పుడు దాంట్లో ఒకటి ఉంటుంది, గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంటి, మా నాన్న బ్రహ్మంగారి చరిత్ర చెప్పాడు కాబట్టి దాంట్లోవే, గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంటి అరుగు తీనె పైన తందానా తందానా బల్దేవనందనానా, కూర్చొని ఉన్న బాలును చూసి అచ్చమ్మ ఇట్లని తందానా తందానా బల్దేవనందనానా, ఇదొకటి. ఇంకోటి సింతమాను తోటలోన సిన్ని రామ సిలక రెండు, ఇది ఉండదు, తారనారే నారే నాననా దాని దాని దానన మాయా, అంటే చాలా రోజులు. వీరశైవం ఇది, వీరశైవంలో తాత్వికత ఉంటుంది ఇది. అవును, బ్రహ్మంగారి అంతా. నారే బావిలో నా మూడు కన్నుల చేప. మీ నాన్న ఫోన్ చేసి అడుగు తత్వం ఏదో ఒకసారి అడుగు చూద్దాం. నానా కిందనే ఉన్నావా? ఒక్క నిమిషం ఆగు. అది మన ఆ బ్రహ్మంగారి చరిత్రలో సింతమాను ఆ తత్వం ఒకసారి పాడవా? సింతమాను పాడు. చింతమాను కోటలోన చిన్ని రామ చిలకాలైదు, చింతమాను కోటలోన చిన్ని రామ చిలకాలైదు, అందులో ఒక గండు చిలకరా దనిగాలిన మాయా తెలిసి తెలియని దాయరా, దనిగాలిన మాయా తెలిసితే పరిపూర్ణ మాయరా, దనిగాలిన మాయా, మూడు ముళ్ళ బావిలోన ఆరు కన్నుల చేప పుట్టి, మూడు మూలల బావిలోన ఆరు కన్నుల చేప పుట్టి, మూల మెరిగి గాల మేయరా, దనిగాలిన మాయా తెలిసి తెలియని దాయరా, దనిగాలిన మాయా తెలిసితే పరిపూర్ణ మాయరా, దనిగాలిన మాయ, చింతమాను కోటలోన చిన్ని రామ చిలకాలైదు, చింతమాను కోటలోన చిన్ని రామ చిలకాలైదు, అందులో ఒక గండు చిలకరా దనిగాలిన మాయా తెలిసి తెలియని దాయరా, దనిగాలిన మాయా తెలిసితే పరిపూర్ణ మాయరా,
గాలిన మాయా. సరే నాన్న. ఓకే. చాలా బాగుంది కదా. అంటే ఆయన ఇప్పటికి గుర్తున్నాయి బాగానే. పాడుతూ ఉంటాడు. అంటే చాలా కథలు చెప్తుంటాడు ఆయన. ఇప్పుడు మహాభారతంలోని కథలు, మహాభారతం, రామాయణంలోని స్టోరీస్ చాలా. అంటే ఎక్కడైనా డౌట్ వచ్చి నాన్న ఇప్పుడు ఇప్పటిలాగానే వాలి సుగ్రీవులు అన్నదమ్ములు కొట్టుకుంటారు కదా, దాంట్లో అసలు వాళ్ళు ఎందుకు కొట్టుకున్నారు, వాళ్ళది ఏంది స్టోరీ అని ఎప్పుడైనా అడిగితే ఆ స్టోరీ మొత్తం చెప్తాడు. 10 రూపాయలు చెప్తారు, వచనం మామూలుగానే చెప్తాడు. ఓకే ఓకే, ఇది కాదు బిడ్డ ఇట్లుంటది, వాలికి ఒక వరం ఉంటది, ఎదురుంగా ఎవరు నిలబడ్డా ఆయన బలం అంతా వాళ్ళకి వచ్చేస్తుంది, అట్లా ఇది చెప్తుంటాడు. నెక్స్ట్ మా అమ్మ అడుగుతుంటది, మా అమ్మ అడుగుతుంటది ఇప్పుడు కృష్ణార్జున యుద్ధంలో ఒకటి ఉంటది కదా, ఒక అది 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 ఎట్లనో ఉంటది ఏంది అని అడుగుతుంది. అడిగితే దాని గురించి చెప్తాడు. అట్లా పండితుడు మీ నాన్న. చదువుకోలేదు కానీ చదువుకోకుండా అన్ని చెప్తున్నాను. పండితుడు అంటే బాగా చదువుకుంటేనే పండితుడు అవసరం లేదు కదా. 7th వరకు చదువుకున్నాడు, స్టోరీస్ అన్ని తెలుసు బాగా. ఏం జాబ్ చేస్తారా? ఏం లేదు, తాళ్ళెక్కుతాడు. తాళ్ళెక్కుతాడు, ఓకే ఓకే. కళ్ళు గీస్తాడు. అప్పుడు టైలరింగ్ చేసేది, బుర్రకథ చెప్పుకుని టైలరింగ్ చేస్తూ తాళ్ళెక్కేది, 3 పనులు చేసేది. ఇప్పుడు మాత్రం తాళ్ళెక్కుతాడు, జస్ట్ ఇక రెస్ట్ పొలం దగ్గర. కానీ ఇప్పటి గాత్రం చాలా బాగుంది, మంచిగా పాడతాడు. ఏమన్నా పాటలు రికార్డ్ చేయించాడు మీ నాన్నతో? చేయించాలి, రాడు వీడికి ఆయన. నా తాళ్ళు పోతాయి అంటాడు. అరే నువ్వు రావే వచ్చి కాదు. ఇప్పుడు మన గరిమిరెడ్డి ఆ ట్యూన్లో నేను ఒకటి రాసిన తత్వం. ఏం రాసిన? ఏది శాశ్వతం ఎగిరి పడకు నరుడా, తందానా బల్దేవనందనానా, నీ దరము దర్పము నా దరిద్రం శాశ్వతము కాదో, తందానా బల్దే. ఈ పాట పాడుదురా నాన్న అంటే నేను దరిద్రము ధనము ఎవరికి శాశ్వతం కాదు, నీ ధనము దర్పము నా దరిద్రం శాశ్వతము కాదు. కరెక్ట్. ఇంకో చరణం, తందానా బల్దేవనందనానా ఉంటుంది లిరిక్. చూడు. అంటే ఎవరికి ప్రపంచంలో ధనము దరిద్రము ఎవరి దగ్గర ఉండవు. అవును, దరిద్రుడు ధనవంతుడు కావచ్చు, ధనవంతుడు దరిద్రుడు కావచ్చు. దాన్ని చూసుకొని మురిస్తే కష్టం. కాలమహిమ, కాలం ఏమన్నా చేస్తుంది అంతే.